బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాను ఇంకా వణికిస్తుంది పెద్దపులి. కొడిమ్యాల మండలంలో సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే సూరంపేట గంగారం తాండా అటవీ శివార్లో 2 ఆవులపై దాడి చేసి చంపేస్తుంది. ఆ చనిపోయిన ఆవుల కళేభరాలను దహనం చేశారు ఫారెస్ట్ అధికారులు. మొదటిసారి చంపిన ఆవు దగ్గరికి వెళ్లి మళ్లీ తిన్నది పెద్దపులి. ఇలా ఆవును తింటున్న విజువల్స్ ట్రాక్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పరిసర గ్రామాల్లో పులి తిరుగుతుండటంతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారా? శ్రీనివాస్, చెప్పండి. పెద్ద పులి భయం ఇంకా ప్రజల్లో ఉందని చెప్పాలి. సో ఇప్పటికే అటు ఆవులను కూడా చంపేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు పెద్ద పులి చాడేమన్నా తెలిసిందా? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వారం రోజుల నుంచి కూడా జగిత్యాల జిల్లా కొడిమేల మండలం లోపల పెద్ద పులి సంచారము కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు ఎక్కడ ఆ పులి కనబడుతుందో అని చెప్పి అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు సూరంపేట, గంగారం తండ అడవి ప్రాంతం లోపల 2 ఆవుల పైన అడవి లోపల పెద్ద పులి దాడి చేసి చంపగా ఇటీవలనే అటవీ శాఖ అధికారులు దహనం చేసినటువంటి పరిస్థితి. అయితే మొదట ఆవులను చంపి తిన్నటువంటి పెద్ద పులి తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఆవును తింటున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే సీసీ ఫుటేజ్ లోపల ఇటు బయట వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 2 గ్రామాల ప్రజలను పెద్ద పులి భయం అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్ద పులి జాడ కోసం ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలను అక్కడ ఏర్పాటు చేసి ట్రాకింగ్ చేస్తున్నారు. ఆ సీసీ కెమెరాల లోపలనే పెద్ద పులి 2వసారి వచ్చి చంపిన ఆవును తింటున్నటువంటి దృశ్యాలు కూడా లభ్యమైనటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పెద్ద పులిని బంధించడానికి పెద్ద ఎత్తున కూడా అటవీ శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం సీసీ కెమెరాలు ట్రాకింగ్ చేస్తున్నా గానీ 4 రోజుల నుంచి కూడా పెద్ద పులి మళ్ళీ తిరిగి రాకపోవడంతో అయితే పెద్ద పులి అక్కడికి వెళ్ళిపోయిందా లేకపోతే అదే ప్రాంతం లోపల తిరుగుతుందా అనేటువంటిది అయితే ఇప్పుడు అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఆ పెద్ద పులి ఆవు కళేబరాలను తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి శునకాలు వెళ్లి మళ్ళీ గ్రామంలోకి వస్తే వ్యాధులు వ్యాపించేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ కళేబరాలను అటవీ శాఖ అధికారులు అడవిలోనే తగలబెట్టినటువంటి పరిస్థితి. మొత్తానికైతే పెద్ద పులి 2 గ్రామాల ప్రజలను అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటు రైతులు తర్వాత గ్రామస్తులు బయటకు వెళ్లేటువంటి సందర్భం లోపల గుంపులుగా వెళ్ళాలి. ఇటు సాయంత్రం సమయం అంటే రాత్రి సమయం లోపల ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాలకు వెళ్ళేటువంటి రైతులు ఉదయం సాయంత్రం సమయం లోపల చాలా ఉండాలని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.